నమస్తే. ప్రజెంట్ మనం గాంధీ భవన్ లో ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సేవాదల్ జనరల్ సెక్రటరీ దయాకర్ రావు గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యారు, హరీష్ రావు గారు విచారణకు హాజరయ్యారు, ఈటల రాజేందర్ గారు విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ కేవలం ఇది రాజకీయ కక్షతోనే కేసీఆర్ ను విచారణకు హాజరయ్యేలా చేశారు. ఇది కమిషన్ నోటీసులు కాదు కాంగ్రెస్ నోటీసులు అని చెప్తున్నారు. ఏమంటారు దీనిపైన? అసలు ఇప్పుడు ఉన్న వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అవగాహన ఉండాలి. ఇప్పుడు 10 ఏళ్ళు పాలించారు. తెలంగాణ తెచ్చిన జాతిపిత అంటారు. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఇన్ని సంవత్సరాలు అంటారు. ఆయన తిరిగే రోడ్డు కాంగ్రెస్ పార్టీ చేసింది. సాగర్ కాలువ కట్టింది కాంగ్రెస్. ఈ 10 ఏళ్ళు వాళ్ళు పాలించి ఈ 10 ఏళ్ళ సీటు పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇప్పుడు కక్ష సాధింపు అన్నట్లయితే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. వచ్చిన నెలకు 2 నెలలకు వాళ్ళ లోపడే వేయచ్చు కదా. అలా ఉద్దేశం లేనే లేదు. వాళ్ళు ఏదైతే చేశారో దాని మీద విచారణ కమిటీ చేశారు. విచారణకు పిలుస్తున్నారు. ఇంకా ఎవరు తప్పు చేశారు ఏంటనేది ఇంకా నిర్ధారణ కాలేదుగా. తప్పు చేశారు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి విచారణకు రావాలన్నా దేనికి రావాలన్నా భయపడుతూ ఈ మాటలు అంటున్నారు భయంతో. అంటే ఎందుకు నోటీసులు ఇస్తారు? తెలంగాణ రైతులకు 1 కోటి ఎకరాల మాగాణం చేసినందుక, లేకపోతే లక్షల ఎకరాలకు నీళ్ళు అందించినందుకు నోటీసులు ఇస్తారా అంటున్నారు. 1,00,000 మందికి రైతులకు నీళ్ళు అందినా ఏమందినా కూడా ఇప్పుడున్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1 పిల్లర్ కూలిందంటారు, 2 పిల్లర్లు కూలిపోయిందని కళ్ళ ముందు కనిపిస్తుంది. దానికి కనిపిస్తూనే ఉంది. రైతులకి దానివల్ల లాభం ఎక్కడ కనిపించింది లేదు. దానివల్ల లాసే. కానీ దాన్ని కూలగొట్టడానికి కూడా ఎంత ఖర్చు అవుతుందంటే అంత ఖర్చు అవుతుందని అట్లా ఆపారు తప్ప దాని మీద అక్కడ ఉన్న జరిగిన విషయాల్లో రేపు కేసీఆర్ గారు నిన్న వచ్చారు, జరిగింది, మళ్ళీ ఇంకోసారి పిలుస్తారు. అక్కడ ఏం న్యాయం ఏం తప్పు ఏం జరిగింది అనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, చట్టం నిర్ణయిస్తుంది. చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోతే తప్ప వీళ్ళకి ఏమి తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? భయపడ. గతంలో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ కర్త కర్మ క్రియ నేనే అని చెప్పేసి అన్నారు. విచారణ తర్వాత అసలు ఆ డిజైన్ అంతా ఇంజనీర్లకు సంబంధించిందని చెప్తున్నారు. ఏమంటారు దీనిపైన? ఫస్ట్ అధికారంలో సీట్లో కూర్చున్నప్పుడు నాదే అన్ని నాయే అని చెప్పారు. ఏదో తప్పు జరిగిందనే విషయం తెలుసుకున్న తర్వాత ఆయన మీద తప్పు తప్పించుకోవడానికి అక్కడ ఉన్న కలెక్టర్ మీద నిందేస్తున్నారు. ఆ నలుగురిదే ప్లాన్ వాళ్ళదే అంటే ఆ నలుగురు ప్లాన్ తెచ్చినప్పుడు సార్ సంతకం పెడితే అయిందిగా, అప్పుడు చూసుకోవాలి కదా. ఆ నలుగురు కూడా ఐఏఎస్ ఆఫీసర్లే కదా. ఆ రోజున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రోజున్న ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళే కదా. గవర్నమెంట్ మారింది అంతే తప్ప ఆఫీసర్లు మారలేదు కదా. వాళ్ళే చెప్తారు కదా. దాంట్లో ఎప్పుడు కూడా వాళ్ళు తప్పు చేశారని భయం ఉండే హరీష్ రావు గారు పోయొచ్చాక కేసీఆర్ గారిని అడగటం, ఇంకొక కేటీఆర్ గారు పోయొచ్చాక ఇంకొకరిని అడగటం, నువ్వేం చెప్పావు నేనేం చెప్పావు అని మాట్లాడుకోవటం ఎందుకు? ఏం తప్పు చేయనప్పుడు వాళ్ళు కలుసుకోవాల్సిన పనే ఉంది. కేసీఆర్ గారు రేపు వెళ్తుండే ఇలా హరీష్ రావు గారిపై గంట సేపు చర్చ వచ్చాయి. ఎందుకు చర్చించారు? కేసీఆర్ గారు రేపు వెళ్తుండు, ఇవాళ పోయి హరీష్ రావు గారు కేసీఆర్ గారిని కలిశారు. నువ్వేం చెప్పావు నేనేం చెప్పాలనుకోవడం కోసం అంటే తప్పు చేస్తున్నాయి. అదే నిజం అనుకోండి, ఎప్పటికి ఒకటే మాట. నిజం అనేది గుర్తుంటది కదా, అబద్ధం అయితేనే గుర్తుండదు. అందుకనే హరీష్ రావు గారిని పిలిచి నువ్వేం చెప్పావు నేనేం చెప్పాలా, ఆఫీసర్ని పిలుచుకొని మేమేం చెప్పాలా ఏంటనేది వాళ్ళు చర్చించుకొని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ బల నిరూపణ కాదు కదా. నిన్న సీఎం గారు వస్తుంటే ఎన్ని వెహికల్స్, ఎంత జనం, బీఆర్కే భవన్ ముందు పోలీస్ బందోబస్తు, ఇదంతా ఎందుకు? ఇంకా నిన్న పడలేదు కదా, మీరే తప్పు చేశారని అనలేదు కదా. దానివల్ల విచారణ జరుగుతుంది. ఆ విచారణలో చట్టం పని చేసుకుంటూ పోయింది. దానికి కాంగ్రెస్ కక్ష సాధింపు అని తప్పటం తప్పు మాట. సరే, అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని మరియు ముఖ్యమంత్రిని తీవ్రమైన విమర్శలు చేస్తున్నాడు. అంటే చిల్లర పార్టీగా ఒక మాటను వర్ణించడం జరిగింది. నిజంగా దీని గురించి ఏం మాట్లాడతారు మీ కాంగ్రెస్ నాయకులు? చిల్లరగా అంటే నేనైతే కేటీఆర్ గారు అన్న పదవి అయితే నేను వెళ్ళలేదు. మీరు అంటున్నారు ఆ పదవి ఏంటో చెప్తే దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను. ఆ చిల్లర మాట ఏమన్నారు కేటీఆర్ గారు అనేది నేను వెళ్ళలేదు. నిన్న కొంచెం బిజీగా ఉండి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, ఏం లేదు అంటే ప్రజా పాలన అని చెప్పేసి, ప్రజా వైఫల్య పాలన అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి అన్నారు. కేటీఆర్ గారు నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని మేము చెప్పేంత దూరం కాకపోవచ్చు, కానీ కేటీఆర్ గారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. మేము దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు, 3 ఎకరాలు ఇస్తా అన్నారు, 1,00,000 జాబులు అన్నారు. అవి చెయ్యక ఆయన రాజీనామా చేయక జనాలు ఓడిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం
జనాలు ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళ పాలన నచ్చగానే వాళ్ళ పక్కన పెట్టే మళ్ళీ మమ్మల్ని రాజీనామా చేయమంటానికి ఆయన ఎవరు? రాజీనామా చేయాల్సిన తప్పు ఆయన చేసినంత తప్పు మా సీఎం ఏం చేశాడు? వాళ్ళు చేసిన తప్పులు మేము చేయలేదే. మేము వచ్చిన ఫస్ట్ రోజే ఫ్రీ బస్ పెట్టాం, గ్యాస్ ఇచ్చాం, కరెంట్ బిల్ ఫ్రీ, ఎన్నో ఉచితాలు ఇచ్చాం. అవన్నీ తట్టుకోలేక మేము ఈ చేయలేకపోయామే అన్న బాధతో మీరు రాజీనామా చేయాలంటే తప్ప మళ్ళీ కూడా రేపు జిహెచ్ఎంసీలో కూడా రేపు రాబోయే లోకల్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ అధికారం వస్తుందనే భయంతో రాజీనామా చేయాలంటున్నారు. కానీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పాలన అందిలేకపోయారు. మా మంత్రులు గాని, మా బట్టి గారు, మా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు గాని, మంత్రివర్గం పూర్తిగా ప్రజల్లో ఉంటున్నారు. ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళాం. ప్రజాపాలన నడుస్తుంది. ఎక్కడ మేము అహంకారం అనేది లేదు. ఏ ఎమ్మెల్యే కూడా వాళ్ళ అపాయింట్మెంట్ లేదు. ఇక్కడ సామాన్య కార్యకర్త కూడా అపాయింట్మెంట్ ఉంది. ఏ మంత్రి నేను ఎప్పుడైనా కలవచ్చు, ఏ లీడర్ నేను ఎప్పుడైనా కలవచ్చు. ఎవరు కూడా ఇప్పుడు గాంధీ భవన్ లో కూడా గురువారం శుక్రవారం మనకి ప్రజాపాలన అని చెప్పి సమస్యల మీద కంప్లైంట్ తీసుకుంటున్నాం. 100 కంప్లైంట్ వస్తే 90 కంప్లైంట్ క్లియర్ అయిపోతున్నాయి. ఆ 10 కూడా 2-3 రోజులు క్లియర్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైనా అలాంటివి చేశారా? అందువల్ల ప్రజలు మమ్మల్ని మెచ్చుకుంటున్నారు. రానున్న రోజుల్లో కూడా రాబోయే లోకల్ ఎలక్షన్ లో కూడా మా ప్రభుత్వమే ఉంటది. మేమే గెలుస్తాం. 100% మాదే.